హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోస్ పెట్టక 2 డేస్ అయితే అవుతుంది. మన వీడియోస్ వెయిట్ చేసే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో లాస్ట్ టైం మండే వీడియో బగారన్నము దొండకాయ టమాటా వీడియో అయితే కొంచెం మంచి రెస్పాండ్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయడం అస్సలు చేయకండి. ఇక్కడైతే పొద్దున్నే చాయ్ పెట్టేస్తున్నా. మాకు అన్నయ్యకి పాలు కాయబెట్టేసి అందులోనే కొన్ని పాలు పోసేసి చక్కెర చక్కెర అయితే వేసి చాయ్ అయితే పెట్టేస్తా. ఇంకా డైలీ ఏంటంటే పొద్దున్నే నేను మా బావ మా కన్నయ్య లేవకముందుకే పని అయితే చేయాలి. మెయిన్ అయితే మా కన్నయ్య లేవకముందు అయితే పని అయితే ఆల్మోస్ట్ ఒక 80% పని అయితే కంప్లీట్ చేసుకోవాలి వంట దగ్గర. లేచిండంటే మాత్రం వంట దగ్గరనే ఉంటాడు, నా దగ్గరనే అది ఇది సదురుకుంటూ కూర్చుంటాడు వాడు. ఏంటి భయం అంటే వంట దగ్గరే కదా, కొంచెం వేడివి ఉంటాయి. అట్లా వాడు ఇటు అటు కదిలిస్తూ ఉంటే ఏమన్నా జారిపోయి కింద పడింది అనుకోండి, భయం అవుతుంది. చిన్నపిల్లలు కదా, సో అలాగనమాట. ఇక్కడ ఏంటంటే చాయ్ పెట్టేస్తున్నా. చాయ్ తిక్కుగా పెడితేనే నాకు నచ్చుతుంది ఎందుకో, కానీ పల్చగా తాగాలంటారు చాయ్ని. మీరేమంటారు, మీకు ఎలా నచ్చుతుంది కామెంట్ చేయండి. ఇక్కడైతే దొండకాయ టమాటా అయితే కర్రీ వండుతున్నాం. మ్యాక్సిమము సోమవారం, మంగళవారం, బుధవారం అయితే దొండకాయ, బెండకాయ కొంచెం పొడి పొడిగా అలా ఉండే కూరలు అయితే వండుతా. చార్లు అలాంటివి చేయను అనమాట. టిఫిన్స్లోకి తీసుకెళ్ళడానికి అంత బాగుండదు కదా, ఇట్లా ఒలికిపోయినట్టుగా అయిపోతాయి. ఇక్కడ అన్నం అయితే అవుతుంది. నాకు అదేంటో ఏమో కొంచెము ఆయిల్ కొంచెం మంచిగా కనిపిస్తేనే కూరలు నచ్చుతాయి. కొంతమంది ఆయిల్ ఎక్కువ వేస్తే అట్లా తినొద్దు అట్లా అంటారు కదా. సో తినొద్దు కరెక్టే, కానీ ఏంటంటే ఆయిల్ ఎక్కువగా కొంచెమన్నా కనిపించకపోయింది అనుకోండి కర్రీలో, కర్రీ టేస్ట్ అనేది అంత అనిపించదు. అట్లా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా అట్లాగానే వండడం కూడా నేను కూడా అలవాటు అయిపోయింది నాకు అట్లాగా. ఇక్కడైతే దొండకాయలు చిన్న చిన్న కట్ చేసేసుకొని అయితే ఫ్రైకి అయితే మంచిగా గోల్డెన్ ఫ్రై చేసుకుంటేనే కసకసం అనేది రాదనమాట దొండకాయకి. ఇక్కడ అన్నం అయితే అవుతుంది. కొంచెము అన్నము ఇట్లా పైన నురగలాగా వస్తుంది కదా, అదైతే కంపల్సరీ తీసేస్తుంది. దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. పంట బియ్యం కదా, సో ఇట్లనే ఉంటాయి. నార్మల్గా కొనుక్కొచ్చిన బియ్యంకి అయితే ఇట్లా రాదు. పంట బియ్యంకి ఏంటంటే మనము ఎక్కువ ఇట్లా ఫిల్టర్ చేయించడము, ఎక్కువ తెల్లగా పాలిష్ చేయించడము అట్లా చేయం కదా. ఎక్కువ తెల్లగా పాలిష్ చేయిస్తే ఏంటంటే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి కదా. ఇంకా విటమిన్స్ వెళ్ళిపోయిన తర్వాత అన్నం తింటే ఏం లాభం అసలు. మ్యాక్సిమం చెప్పాలంటే ఇండస్ట్రీ వాళ్ళు, సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే బ్రౌన్ రైసే తింటారు. మీరు మ్యాక్సిమం వాళ్ళ వీడియోస్ చూస్తున్నట్లయితే తెలిసిపోతుంది. బ్రౌన్ రైస్ తింటే ఏంటంటే దాంట్లో ఉన్న పోషకాలు వాళ్ళన్నీ ఎటు పోకుండా ఉంటాయి. వాళ్ళు చిన్న కప్తో తిన్న రైసు అట్లా బ్రౌన్ రైస్ తినేస్తారు. సో మనకేంటంటే ఇట్లా అన్నం తిని అట్లా తినాలంటే కొంచెం నచ్చదు కదా. అట్లా మనం కూడా అలా అలవాటు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. వాళ్ళు కొంచెం పాష్గా చూపించడానికి కూడా అట్లా రైస్ చూపించి తింటారు, కానీ పాష్నెస్ ఇచ్చి పెట్టండి. కొంచెమైనా సరే మంచి విటమిన్ అన్నం అయితే తింటున్నారు వాళ్ళు. బ్రౌన్ రైస్ తినాలని ఏమంటారు ఇష్టం ఉంటుంది, కానీ పోషక విలువలు కావాలని ఉంటుంది, కానీ మనం అంతగానం తినలేము. అట్లా డైలీ ఇట్లా చూసి అట్లా తినలేము. ఇక్కడైతే ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది. నా అన్నం ఎక్స్ప్లెయినింగ్ అయితే వీడియో కొంచెం ఎక్కువ లెంతీ అయిపోయింది. కొంచెం ఏదైనా టాపిక్ మాట్లాడినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వరకు వదిలిపెట్టాలనిపించదు నాకు. నాతో మాట్లాడే వాళ్ళకి ఆబ్వియస్లీ అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడైతే దొండకాయ టమాటా కర్రీ అయితే అయిపోయింది. కరివేపాకు వేసేసిన, సారీ అండి, కొత్తిమీర అయితే వేసేసిన. ఇక్కడ దీంట్లోకి ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేసిన లాస్ట్లో. మన కర్రీస్ అన్నిట్లలో ధనియా పౌడర్ కంపల్సరీ, అది లేకపోతే ఎందుకో టేస్ట్ అనిపించదు కర్రీ. ఇక్కడైతే టిఫిన్ అయితే కట్టేసిన. టిఫిన్లోకి లాస్ట్ కొంచెం మామిడికాయ పచ్చడి అయితే పెట్టినా నేను. కొత్త మామిడికాయ పచ్చడి ఉంటే మా అక్క పెట్టించింది అనమాట నాకు, దాన్ని అయితే పెట్టేసిన ఒక పచ్చ. ఇక్కడ ఏంటంటే మాకు మా అత్తయ్య వాళ్ళకి వంతన లేదనమాట పచ్చడి పెట్టడము. సో అందుకని మేము పచ్చడి పెట్టాం. ఎవ్రీ ఇయర్ మమ్మీ అయినా అక్క వాళ్ళైనా పెడతారు కదా, వాళ్ళైతే పచ్చడి పెట్టి ఇచ్చేస్తారనమాట నాకు ఒక బాక్స్లో. ఇంకా అయిపోయినప్పుడల్లా వాళ్ళే తెచ్చిస్తారు నాకు. ఎందుకంటే మేము 5 సిస్టర్స్, అక్క వాళ్ళు ఎవరైనా పెడతారు, మమ్మీ పెడుతుంది.
ఇంకా నాకు పచ్చడి పెట్టడం అసలే రాదు. సో ఇది అనమాట ఇవాళటి రొటీన్ వ్లాగ్. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ.